మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా రేణుక ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. డిసెంబర్ మాసం 12వ తేదీన సాయంత్రం 5 గంటలు దాటాక రాసి పెట్టుకోండి కుంభరాశి జాతకులు. జరిగే సంఘటనలు ఇవే. దేవుడు తన తీర్పును ఇచ్చేశాడు. మీ జీవితంలో ఈ మార్పులు వస్తాయి. ఈ ఘటనలు తప్పక జరుగుతాయి. అసలు ఏం జరగబోతుంది, ఎటువంటి మలుపులు తిరగబోతుంది మీ యొక్క జీవితం ఈ యొక్క డిసెంబర్ మాసం 12వ తేదీ సాయంత్రం తర్వాత వీరి జీవితంలో ఏం జరగబోతుందో ఇప్పుడు తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేదే లేకుండా మనము వీడియోలోకి వచ్చేద్దాము. వీరి జీవితంలో వీరు చాలా సత్కార్యాలు చేస్తూ ఉంటారు, దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. భగవంతునిపై భక్తి శ్రద్ధలు కూడా అధికంగా ఉంటాయి. వీరి లోపల సత్ప్రవర్తన ఏదైతే ఉందో దాన్ని చూసి ఆ భగవంతుడు తీర్పు ఇచ్చేశాడో. వీరి జీవితంలో ఈ రోజున అద్భుతాలు జరగబోతున్నాయి. ఇదివరకు మీ యొక్క జీవితంలో ఎటువంటి ప్రతికూలతలు అయితే మీరు అనుభవిస్తూ వస్తున్నారో వాటన్నింటి నుండి కూడా మీకు విముక్తి అయితే కలగబోతోంది. ఈ రోజున మీకు సాయంత్రం 5 గంటల తర్వాత నుండి మీ జీవితం పూర్తిగా మారుతుంది. ఇది పక్కాగా చెప్పాలి. ఎందుకంటే గనక ఉదాహరణకు చూస్తే కెరియర్ కు సంబంధించి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం కావచ్చు, విదేశాలకు వెళ్లాలనే కోరిక ఏదైతే ఉందో దానికి సంబంధించి గుడ్ న్యూస్లు వినడం కావచ్చు, వ్యాపారస్తులకు వ్యాపార జీవితానికి సంబంధించిన శుభవార్తలు వినిపించడం, ఈ విధంగా ఊహించని కొన్ని సంఘటనలు జరుగుతాయి. మీ జీవితంలో ఇదివరకు చాలా కాలంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు కూడాను పరిష్కారం అనేది ఖచ్చితంగా లభిస్తుంది. ఆ పరిష్కారం మీ యొక్క జీవితంలో చాలా అద్భుతాలు సృష్టించబోతుందని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా కాలంగా ఆ పరిష్కారం లేక మీరు మానసికంగా ఎంతగానో కృంగిపోతున్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతమైతే జరగబోతుంది. ఈ విధంగా ఈ రాశి వ్యక్తుల యొక్క జీవితంలో డిసెంబర్ మాసం 12వ తేదీ నుండి అవకాశాలు అందిపుచ్చుకుంటారు. ఆర్థిక పురోగతికి సంబంధించి, ఆదాయ మార్గాలకు సంబంధించి గుడ్ న్యూస్లు కూడా వినిపిస్తాయి. అలాగే అనుకోకుండా కొంతమంది వ్యక్తులు మీకు తారసపడ్డం, అంటే వారితో పరిచయం ఏర్పడ్డం, వారి యొక్క పరిచయం మీ యొక్క భవిష్యత్తుకు కీలకమైన మలుపు తీసుకురావడం, ఇటువంటి అంశాలు కూడా ఈ రోజు సాయంత్రం 5 గంటల తర్వాత నుండి ఉండబోతున్నాయని చెప్పాలి. ఆర్థిక పురోగతికి సంబంధించి బాటలు అన్ని కూడా మీకు సుగమం కాబోతున్నాయి. అంటే ఇదివరకు మీరు ఆర్థికంగా డబ్బు సంపాదించడానికి ఆదాయ మార్గాల కోసం చాలా కాలంగా శ్రమిస్తూ వస్తున్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో ఈ సమయంలో అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. ఎందుకంటే ఈ యొక్క రాశి వారికి డిసెంబర్ 12వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి ఊహించని సంఘటనలు ఏమైతే జరగబోతున్నాయో అవి వీరి యొక్క భవిష్యత్తును కీలక మలుపు తిప్పుతాయని చెప్పుకోవాలి. అలాగే మీ యొక్క జీవితంలో వ్యాపారస్తులకు అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుని వెళ్లడానికి అవకాశాలు కూడా రాబోతున్నాయి. చాలా కాలంగా కలుసుకోవాలి అనుకుంటున్న మిత్రులని కూడా కలుసుకునే అవకాశాలు మీ ముందుకు వస్తాయి. విడిపోయిన బంధాలు తిరిగి కలుపుకునే అవకాశాలు కూడా మీకు రాబోతున్నాయి. అంటే చాలా కాలంగా విభేదాల కారణంగా దూరంగా ఉన్న కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే బంధువులు, మిత్రులు కావచ్చు, మళ్లీ మీతో బంధాన్ని కొనసాగించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఈ రాశి యొక్క జాతకం పూర్తిగా తలక్రిందులు కాబోతోంది. ఇంతకు ముందు ఏదైతే సమస్యలతో బాధపడ్డారో వాటన్నింటి నుండి మీకు విముక్తి లభిస్తుంది. అయితే ఈ రాశి జాతకులు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి, మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి, ఆర్థిక పురోగతి కోసం శ్రీ మహాలక్ష్మీదేవితో పాటుగా ఆ విష్ణుమూర్తిని కూడా ఆరాధించాలి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మీకు మేలు కలగచేస్తుంది. శివారాధన తప్పనిసరిగా ప్రతిరోజు చేసుకోండి. శివుడికి రుద్రాభిషేకం చేయడం
ద్వారా కూడా సకల శుభాలు కలుగుతాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.